పరిశుద్ధమైన దేవుని నామానికి స్తోత్రములు కలుగునుగాక. పరిశుద్ధమైన దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆత్మీయ కార్యక్రమాలను వీక్షిస్తున్న మీ అందరికీ మన పరిశుద్ధమైన దేవుని నామంలో మీ అందరికీ వందనములతో ఆహ్వానించున్నాం. ఈ యొక్క దినమున ప్రియమైన దేవుని ప్రియులారా, పరిశుద్ధమైన దేవుని వాక్యాన్ని మనము ధ్యానించడానికి ముందుగా మనము అందరూ తలలు వంచి ప్రార్థించుకుని దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రములయ్యా. ఈ వాక్యం వినిచున్న మీ ప్రియ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించి బలపరచమని యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఈ యొక్క ఆత్మీయ మార్గాలు అన్వేషించడానికి, ఈ యొక్క ఆత్మీయ మార్గాల్లో జీవించడానికి దేవుడు మనకు ఒక నూతనమైనటువంటి ఒక క్రొత్త విధానం ఏమిటంటే, మన ఆత్మీయ జీవితములో ఆత్మీయ వాక్యమును ఆధ్యాత్మికముగా ధ్యానించుట. ఈరోజు మన యొక్క ప్రధాన అంశం ఏమిటంటే వాక్యమును ఆత్మీయముగా ధ్యానించుట ఎట్లు. కాబట్టి మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో అనేక సంవత్సరముల నుంచి అనేకమైనటువంటి క్రైస్తవులుగా మనం జీవించుచున్నప్పటికీ మన ఆత్మీయ జీవితములో దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుటలేదు. అందుకనే ప్రియమైన దేవుని బిడలారా, క్రీస్తునందు ప్రియమైన ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే ఈరోజు ఈ యొక్క ఆత్మీయ ధ్యానించుటగా వాక్యాన్ని మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథములో నుంచి దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 138 అధ్యాయము 2వ వచనమును మనము ధ్యానించుకుందాం. నీ పరిశుద్ధ ఆలయము తట్టు నేను నమస్కారం చేయుచున్నాను. నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. చూశారా ప్రియులారా, ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితములో మనకు మన పాదములకు త్రోవను, మన యొక్క దీపముగా ఉన్నటువంటి ఈ వాక్యమును మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ వాక్యము ద్వారా దేవుడు మన ఆధ్యాత్మిక జీవితాన్ని ఏ విధంగా మనం జీవించాలి, ఏ విధంగా మనం వాక్యమును ప్రతినిత్యము ధ్యానించటం వలన మనకు కలిగే ఆశీర్వాదములు ఏమిటి అన్న ఉద్దేశాన్ని దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్నాడు. అందుకనే దేవుడు అంటున్నాడు, నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. అవును ప్రియులారా, ఈ లోకములో దేవుని వాక్యం కంటే ఏది కూడా గొప్పది కాదు. కానీ ఈ లోకములో దేవుని యొక్క ఆత్మీయమైనటువంటి ఆధ్యాత్మిక జీవితాన్ని నీవు నేను కొనసాగించాలి అంటే ఖచ్చితంగా దేవుని యందు ఈ వాక్యమును ప్రతినిత్యము నీవు ధ్యానించాలి. ప్రతినిత్యము నీకై మనము అన్వయించుకోవాలి. మన వ్యక్తిగత జీవితానికి, మన యొక్క ఆత్మీయ జీవితానికి ఈ వాక్యాన్ని అన్వయించుకున్నప్పుడు దేవుడు ఆ యొక్క వాక్య ధ్యానములో మనల్ని నిజంగా ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రియమైన క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ యొక్క వాక్యానుసారంగా ఈ యొక్క వాక్యాన్ని అనుదినము అనునిత్యము మన జీవితంలో ఏ విధంగా ధ్యానిస్తున్నాం. అందుకే డిఎల్ మోడీ ఏమన్నాడంటే, ఆ యొక్క బైబిల్ వాక్య ప్రకారంగా ఆయన ఇచ్చినటువంటి ఒక చిన్న వాక్యాన్ని అయితే మనం జ్ఞాపకం చేసుకుంటే, బైబిల్ విద్యార్థి కాకుండా ప్రయోజనకరమైన క్రైస్తవుని నేనెన్నడూ చూడలేదు. అవును చూశారా ప్రియులరా, ఆ మహాభక్తుడు తన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో దేవుని వాక్యాన్ని ప్రతినిత్యము ధ్యానిస్తూ ప్రతినిత్యము ఉన్నటువంటి వ్యక్తి నిజంగా బైబిల్ విద్యార్థిగా నిరంతరము పరిశుద్ధ గ్రంథము ఎదుట నీవు ధ్యానిస్తూ జీవించాలని దేవుని వాక్యము మనకు బోధిస్తున్నది. అవును ప్రియులారా, ఈ కడవరి దినాల్లో నిజంగా ఈ భక్తిహీనత లోకములో మన ఆత్మీయ మార్గాన్ని ఏ విధంగా కొనసాగిస్తున్నాం, ఏ విధంగా మనం జీవిస్తున్నాం, ఏ విధంగా ప్రతినిత్యము అనుదినము దేవుని వాక్యమును అంటుపెట్టుకొని జీవిస్తున్నాం. అందుకనే దేవుడు ప్రతిరోజు కూడా మన వాక్యము ద్వారానే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన తన వాక్కును పంపే మనల్ని బాగు చేస్తున్నాడు. ఆయన తన వాక్యం ద్వారానే మనల్ని ఉజ్జీవింప చేస్తున్నాడు. ఈరోజు ఒక గొప్ప కార్యం ఏంటంటే, పరిశుద్ధమైన దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి
దేవుని వాక్యాన్ని ఏ విధంగా మనం ధ్యానించాలి, ధ్యానించినందువల్ల ఏ విధమైనటువంటి ఆశీర్వాదములు దేవుడు మనకు దయచేస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క ఆధ్యాత్మికమైన ఆత్మీయమైన వాక్య ధ్యానంలో నీవు నిమగ్నమై ఉంటే నీవు నీ కుటుంబము దేవుని చేత ఆశీర్వదించబడినట్లుగా మనం చూస్తున్నాం ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకనే దేవుని వాక్యమును ధ్యానించుట్లో కలుగు ఆశీర్వాదములను ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, మొట్టమొదటిగా వాక్యమును ధ్యానించువారు ధన్యులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ప్రతినిత్యము ధ్యానించువాడు ధన్యుడు. ప్రతినిత్యము వాక్యము దగ్గరికి వెళ్ళి తనను సరిచేసుకునేవాడు ధన్యుడు. ప్రతినిత్యము వాక్యము దగ్గరికి వెళ్ళి ఆ అద్దములో ముఖము చూసుకున్నప్పుడు వాని యొక్క జీవితమును సరిగా చేసుకునేవాడు ధన్యుడు. అందుకనే ప్రతినిత్యము మన ఆధ్యాత్మిక జీవితంలో ఆత్మీయ మార్గములో మొట్టమొదటిగా మనము దేవుని వాక్యాన్ని ధ్యానించాలని దేవుని వాక్యం సెలవిస్తున్నది. అందుకనే ఈరోజు ఈ పరిశుద్ధమైన వాక్య ధ్యానములో మనము దేవుడు అద్భుతంగా వాడుకోపోతున్నాడు. వాక్యమునుచున్న మీ అందరికి కూడా దేవుని యొక్క వాక్యమును ధ్యానించటం వలన ధన్యుడు కావాలనుకుంటున్నావా? అయితే ప్రియమైన దేవుని బిడ్డ, కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 2వ 3వ వచనములో మనం చూసినట్లయితే, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అవును, చూసారా ప్రియులరా, ఎవరు ధన్యులు? ఈ లోకములో కాలక్షేపముగా కాలయాపన చేస్తూ జీవిస్తున్న క్రైస్తవుల, నిజంగా దేవుణ్ణి అంటిపెట్టుకొని దేవునిలో జీవిస్తున్న ప్రియమైన దేవుని పిల్లల. అందుకనే దేవుడు అంటాడు, దివారాత్రములు దేవుని యొక్క వాక్యమును, దేవుని యొక్క ధర్మశాస్త్రమును ధ్యానించువాడు ధన్యుడు. కాబట్టి ఈ వాక్యము నువ్వు ధ్యానించినట్లయితే, ఈ వాక్యమును ప్రతి నిత్యము నువ్వు ధ్యానించినట్లయితే దేవుడు నిన్ను ధన్యుడిగా ఎంచుకుంటాడు. ఈ వాక్యమును ధ్యానించటం వలన నీ కలుగు ఆశీర్వాదము నిజంగా ఈ వాక్యం వల్ల కలుగుతుంది. అవును ప్రియులారా, ఈ వాక్యము ఎవరనుకుంటున్నాం? ఈ వాక్యము దేవుని నామం. నిజంగా ఆ యొక్క దేవుడి యేసు ప్రభు యొక్క నామమే వాక్యము. ఎందుకంటే ఆయనకు వాక్యం అనే నామమును పెట్టబడి ఉన్నది. కాబట్టి చూసారా ప్రియులరా, ఈ వాక్యము నువ్వు దీవించినప్పుడు, ఈ వాక్యము నువ్వు నిజంగా ధ్యానించినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి, దేవుడు నిన్ను ధన్యుడిగా చేయడానికి సహాయం చేస్తాడు. అంతేకాదు ప్రియులరా, ఈ వాక్యమును ధ్యానించటం వలన నిజంగా ఏ విధమైనటువంటి ఆశీర్వాదం ఉందంటే, ఈ వాక్య ధ్యానంలో నీవు ఫలభరితంగా, ఆత్మభరితముగా దేవుని యొక్క ఆలోచనలు చేసుకుంటావు. అందుకనే నీ జీవితంలో గొప్ప ధన్యత దేవుడు ఇవ్వబోతున్నాడు. అందుకనే ఈ వాక్యమును ధ్యానించువాడు ఎక్కడుంటాడు, ఎక్కడి నుంచి ఉంటాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యానుసారంగా, దేవుని యొక్క వాక్యము ధ్యానించువాడు నీటి కాలువల ఎరున నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. చూశారా ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యమును ధ్యానించటం వలన కలుగు ప్రయోజనం ఏమిటి, కలుగు ఆశీర్వాదం ఏమిటి చూసావా? ఆ యొక్క దావీదు చెప్పినట్లుగా కీర్తనల గ్రంథములోనే ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ వాక్యములో ఎంత గూఢమైనటువంటి అద్భుతకరమైనటువంటి దేవుని యొక్క ఆశీర్వాదము మనకున్నది. అందుకనే దేవుని వాక్యము ఎక్కడ నాటబడి ఉండాలంటే, నీటి కాలువల ఎరన నాటబడిన వాడవై. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క దేవుడు జీవజలమునిచ్చే దేవుడు. ఆ జీవజలం ఇచ్చే దేవుని దగ్గర నీవు నాటబడినప్పుడు, ఆ జీవజలం ఇచ్చే దేవుని సన్నిధిలో నీవు ఆశీర్వాదకరంగా ఉన్నప్పుడు, దేవుని వాక్యానుసారంగా నీవు రుచి చూసినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుని వాక్యము నిత్యము నిలుచునని యెషయా గ్రంథంలో కూడా మనం చూస్తున్నాం. మనము దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే నిజంగా ఏ విధంగా మనము ధ్యానిస్తున్నాం, దేవుని యందు నిజంగా వాక్యము ప్రతినిత్యము ధ్యానిస్తున్నామా? ఈ యొక్క దేవుడిచ్చిన అద్భుతకరమైనటువంటి ఆ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకొనుచు నీ యొక్క ఆత్మీయ జీవితంలో ప్రతినిత్యము దివారాత్రములు దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ఇష్టపడుతున్నావా? అయితే దేవుడు నిన్ను నన్ను దీవించడానికి ఇష్టపడుతున్నాడు, దీవించడానికి ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియమైన దేవుని యందు ప్రియ భక్తులారా, ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన మనల్ని నిజమైన దేవుని బిడ్డలుగా, దేవుని యొక్క ధన్యతలు పొందుకునే, ఆశీర్వాదం పొందుకునే బిడ్డలుగా ఆశీర్వదించబోతున్నాడు. కాబట్టి ఈరోజు నీ యొక్క జీవితంలో ఏ విధంగా ఆ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తున్నావు?
పరిశుద్ధ గ్రంథం ప్రకారము నీవు నడుచుకుంటున్నావు. పరిశుద్ధ గ్రంథములో మనం చెప్పినట్లుగా దేవుని యందు ఏ విధంగా మనము ధ్యానించుకుంటున్నాం. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని ప్రతినిత్యము నీవు ధ్యానించడానికి ఇష్టపడితే నీవు ధన్యుడివి. ప్రతినిత్యము దివారాత్రములు దేవుని వాక్యం దగ్గరకు వెళ్ళినప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. నీవు అనేకమైన సమస్యల్లో ఉన్నప్పుడు, అనేకమైన కష్టములలో ఉన్నప్పుడు, అనేకమైన సందేహములతో అర్థం కానటువంటి భయంకరమైన సమస్యలో ఉన్నప్పుడు దేవుని వాక్యం అనే ఆయన పాద సన్నిధికి నీవు వెళ్ళినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నిన్ను నన్ను ధన్యుడిగా చేస్తాడు. అమ్మా ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యందు లోబడి దేవుని వాక్యమును నిత్యము ఆయన ధ్యానించినట్లుగా మీ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే దేవుని యొక్క ఆశీర్వాదం అనుకుంటుంది. అందుకనే ఇక్కడ దేవుని యందు వాక్యాన్ని మనం ధ్యానించుకుంటున్నాం. అందుకనే రెండవదిగా మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యమును భుజించువారు ధన్యులు. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోక సంబంధమైనటువంటి శారీరకమైనటువంటి ఆహారమును మనం భుజిస్తున్నాం. కేవలం అది శరీరము తృప్తి కోసం, శరీరము బలం కోసం. కానీ ఆత్మ ఉజ్జింపజేయాలంటే, ఆత్మ నీలో నిజంగా సంతోషపడాలంటే, ఆత్మ నిజంగా దేవుని యందు ఫలభరితంగా జీవించాలి అంటే, దేవుని యందు నిజంగా సంతోషించాలంటే ఆత్మకు జీవాహారమైన దేవుని వాక్యము. అందుకే మత్తయి సువార్తలో, మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు, మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడు కానీ దేవుని నోటి వలన వచ్చే ప్రతి మాట వలన జీవించునని చెప్పి వాక్యాన్ని మనం జ్ఞాపం చేసుకుంటున్నాం. కాబట్టి ఈ యొక్క దేవుని వాక్యాన్ని భుజించుట వలన, దేవుని వాక్యాన్ని జీవాహారంగా మార్చుకున్నట వలన నీవు నేను ధన్యులుగా మారిపోతున్నాం. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజుల్లో ఈ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి జీవాహారమైనటువంటి దేవుని వాక్యాన్ని మనం భుజిస్తున్నామా? దేవుని వాక్యాన్ని సంతృప్తిగా మనము సేవించుకుంటున్నామా? దేవుని వాక్యం ప్రకారం మనం జీవించడానికి ఇష్టపడుతున్నామా? అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 103వ వచనంలో మనం చూసినట్లయితే, నీవు నాకు బోధించితివి గనుక నీ వాక్యము నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె వంటి తీపిగా ఉన్నవి. కీర్తనల గ్రంథంలో మనం చూస్తున్నాం, దేవుని వాక్యమును దేవుడు మనకు బోధించినప్పుడు ఆ యొక్క వాక్యము తేనె కంటే మధురమైనటువంటి జిహ్వ కలిగినటువంటి ఫలముగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని ప్రియులారా, దేవుని యందు మనము నమ్మకంగా దేవుని యొక్క వాక్యమును భుజించి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అంతేకాకుండా ఆ యొక్క వాక్యము మంచి యొక్క శ్రేష్టమైన ఆహారం వంటిది. ఆ ఆహారాన్ని నువ్వు సేవించినప్పుడు, ఆ ఆహారాన్ని నీవు నిజంగా ఆశీర్వాదకరంగా చూసుకున్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఆదికాండము 19వ అధ్యాయము 20వ వచనం మనం చూసినట్లయితే దేవుడు అంటున్నాడు, అషేరు నొద్ద శ్రేష్టమైన ఆహారము కలదు. సుశర ప్రియులారా, ఆదికాండంలో ఆ శ్రేష్టమైన ఆహారాన్ని మనం చూసినప్పుడు, అది భుజించడానికి నువ్వు ఇష్టపడినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. అందుకనే ఈ యొక్క ఆహారాన్ని భుజించినటువంటి గొప్ప భక్తులను మనం చూసినట్లయితే, యోబు దేవుని వాక్యాన్ని భుజించాడు, దేవుని యొక్క ఆహారములో ఆయన సంతోషించాడు, దేవుని యందు నిజంగా ఫలభరితంగా ఆయన ఆశీర్వదించబడ్డాడు. అందుకనే ఆ యొక్క యోబు గ్రంథంలో నిజంగా ఆయన దేవుని వాక్యాన్ని తృప్తిగా ఆయన రుచి చూసినట్టుగా, దేవుని యొక్క పెదవుల వలన వచ్చి ఆ మాటలను రుచి చూసినట్లుగా మనం చూస్తున్నాం. అందుకనే ప్రియమైన దేవుని ప్రియులారా, ఇర్మియా భక్తుడు కూడా ఇర్మియా గ్రంథంలో 10వ అధ్యాయం 16వ వచనంలో కూడా అంటాడు, నిజంగా దేవుని యందు ఆ యొక్క యెహోవా వాక్కు నాకు దొరకగా, నీ మాటలు నాకు దొరకగా నేను భుజించి తిని, ఆ మాటలను బట్టి ఇర్మియా భక్తుడు సంతోషపడినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని ప్రియులారా, ఈరోజు మనము దేవుని వాక్యమును భుజించి తృప్తిగా ఆ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి దీవెనలు పొందడానికి, ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదములు పొందడానికి దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి నీవు నేను దేవుని వాక్యమందు స్థిర మనస్కులై దేవుని యందుకు చిత్త ప్రకారము నెరవేర్చిన వారమై దేవుని వాక్యమును మన వ్యక్తిగత జీవితంలో ఏ విధంగా మనం అన్వయించుకొని సంతోషముగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం. అలాగే మూడో విషయాన్ని మనం చూసినట్లయితే, వాక్యము గ్రహించుటే కాదు కానీ వాక్యమును రుచి చూచుటే కాదు కానీ వాక్య ప్రకారం చేయువాడు ధన్యుడు. సుశర ప్రియులరా,
వాక్యం వినినంత మాత్రాన, వాక్యమును ధ్యానించినంత మాత్రాన, వాక్యానుసారంగా నడవకపోతే, వాక్యం చెప్పిన విధముగా మన జీవితంలో నడుచుకోకపోతే మనకు ఆశీర్వాదం ఉండేలేదు. అందుకనే దేవుడు అంటాడు, యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 22వ వచనంలో మనం చూసినట్లయితే ఆ యొక్క వాక్యాన్ని దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనుకొడి, వాక్య ప్రకారము ప్రవర్తించువారునయ్యుండు. చూసారా ప్రియులారా, దేవుని వాక్యం విని దాని ప్రకారం నడుచుకోకపోతే మనల్ని మనం మోసపుచ్చుకున్నట్టంట. ఆ వాక్యానుసారంగా జీవించకపోతే నిజంగా మన జీవితంలో ఆత్మీయ జీవితాన్ని మనం కోల్పోతాం. మనము అనేక సంవత్సరములు దేవుని వాక్యాన్ని మనం గ్రహించినటువంటి వారిగా ఉంటాం. అందుకనే ఈ యొక్క కడవరి దినాల్లో భక్తిహీనత లోకములో దేవుని యందు ఆశీర్వాదములు కలిగినటువంటి ఈ యొక్క దీవెనకరమైనటువంటి జీవమైనటువంటి వాక్య ప్రకారము నడుచుకోవడానికి ఇష్టపడాలి. అందుకనే ఒక దినమున ఒక సంఘములో పెద్దల సబ్బత్తు బడి పాఠాన్ని ధ్యానించుటకు ఒక సంఘ పెద్దలకు అవకాశం ఇచ్చారు. అయితే ఆ సంఘ పెద్దలకు చెప్పారు పాస్టర్ గారు, అయ్యా రేపు నీవు సబ్బత్తు బడి పాఠంలో నిజంగా దేవుని యందు ఒక సత్యమును వాక్యమును నువ్వు ధ్యానించబోతున్నావు అని చెప్పినప్పుడు ఆ యొక్క దేవుని సత్యాన్ని ఆయన అర్థం చేసుకోకుండా ఇంటికి వెళ్ళి ఈరోజు వారి భార్య పిల్లలతో చెప్పాడమ్మా, దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడు, ఈ యొక్క సత్యమైన వాక్యాన్ని నేను ధ్యానించబోతున్నాను, కాబట్టి ఈ యొక్క సిద్ధపాటు కలిగి నేను వెళ్ళాలని బయలుదేరాడు. అయితే అలాంటి సమయంలో ఆయన ఒక పొరపాటు ఏం చేశాడంటే, దేవుని యొక్క వాక్యానుసారంగా ఆయన చేసిన ఒక పొరపాటు ఏంటంటే, ఇంట్లో వేరొకర యొక్క వస్తువును అపహరించి అక్కడ పెట్టొచ్చాడు. కానీ చివరిగా వచ్చి ఆయన సబ్బత్ పడి పాఠములో సత్యము గురించి సత్యమునే పలకవలను, దేవుని సత్యవాక్యాన్నే వినవలనని చెప్పి బోధించుండగా అని వాక్యము అంతా విని ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ శ్రీమతి గారిని పిల్లలను అడిగాడంట. ఏమని, అయ్యా ఇక్కడ నేను దాచిపెట్టినటువంటి ఆ యొక్క వస్తువు ఎక్కడ అంటే, అయ్యా మీరే కదా దేవుని వాక్యం అక్కడ బోధించింది, దేవుని వాక్యం అక్కడ వినిపించింది, అందుకనే సత్యం ప్రకారము దేవుని వాక్యం ప్రకారము మేము దాన్ని తీసి వారికి ఇచ్చేసాం. అయితే ఆయన కోప్పడి వాక్యము బోధించడానికి తప్ప ఇది నాకు కాదు అన్నాడంట ఆయన. చూసారా ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యాన్ని ఏ విధంగా నడుచుకుంటున్నాం, దేవుని వాక్య ప్రకారము ఏ విధంగా మన ఆత్మీయ జీవితంలో మన మార్గంలో నడుచుకుంటున్నాం, మనం నిజంగా దేవుని వాక్యము బోధిస్తున్నాం, వింటున్నాం, చేస్తున్నాం, అన్నీ ఉంటున్నాయి, కానీ ఆ వాక్యానుసారంగా నడుచుకోవట్లేదు, ఆ వాక్యానుసారంగా మనం జీవించడం లేదు. అందుకనే దేవుడు అంటాడు, మీ యొక్క ఆత్మీయ జీవితంలో దేవుని వాక్యానుసారంగా నడవాలి. ఆ వాక్యము నిన్ను బ్రతికిస్తుంది, ఆ వాక్యము నిన్ను ఉజ్జీవింపచేస్తుంది. చూసారా ప్రియులారా, కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 50వ వచనంలో మనం చూసినట్లయితే, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదియే నాకు నెమ్మది కలిగించుచున్నది. చూసారా ప్రియులారా, దేవుని యందు మనం ఎప్పుడైతే ఈ వాక్యానుసారంగా విని వాక్యానుసారంగా నడుచుకుంటామో, వాక్యానుసారంగా నిజంగా నమ్మకముగా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తామో, వాక్యానుసారంగా దేవుని వాక్యాన్ని జీవాహారంగా భుజిస్తామో, అప్పుడు దేవుడు నిన్ను బ్రతికించడానికి, నీ బాధలలో నీకు నెమ్మది కలుగ చేయడానికి దేవుడు సహాయంగా నీకుంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, క్రీస్తునందు ప్రియమైన దేవుని భక్తులారా, దేవుని పిల్లలారా, ఈరోజు వాక్యము ఆత్మీయంగా ధ్యానిస్తున్నావా? ఆత్మీయ మార్గములో నువ్వు ధ్యానిస్తున్నావా? ఆత్మీయంగా దేవుని వాక్యాన్ని నువ్వు భుజిస్తున్నావా? ఆత్మీయ మార్గములో దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటున్నావా? కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదములు నీకు ఉండాలంటే, నీ యొక్క ఆత్మీయ జీవితము ఫలవంతమైన జీవితంగా ఉండాలంటే, ఆ వాక్యము నీకు నెమ్మదిని కలిగి చేయాలంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు. దేవుని వాక్యాన్ని వాక్యానుసారముగా నడిచినట్లయితే దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథంలోనే 119వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తే, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా సూచుకుని చేతనే కదా యవనస్తులు యవన ప్రాయములో వారి యొక్క నడకను శుద్ధీకరించుకున్న ఆ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏ వాక్యం ద్వారా? ఈ యొక్క దేవుని వాక్యం ద్వారానే వారి యొక్క నడకను
వారి యొక్క జీవితాన్ని సరిచేసుకోవడానికి, వారి జీవితాన్ని అన్వయించుకోవడానికి గొప్ప అవకాశాన్ని దేవుడిస్తున్నాడు. అందుకనే ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యందు నమ్మకం కలిగి, దేవుని యందు వాక్యానుసారంగా నడుచుకొని, దేవుని పిల్లలమై దేవుని సొత్తుగా మారాలంటే దేవుని యొక్క ఆత్మీయ వాక్యాన్ని ఆత్మీయ విధంగానే మనం ధ్యానించాలి. కాబట్టి ఈరోజు దేవుడు మనకు బోధించిన ఈ యొక్క 3 విషయాలను బట్టి నిజంగా మనము దేవుని యందు వాక్యాన్ని ఏ విధంగా ధ్యానిస్తున్నాం, ఏ విధంగా నిజంగా ధన్యుడిగా జీవించాలనుకుంటున్నావు, ఏ విధంగా నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలనుకుంటున్నావు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు నమ్మకం కలిగి, దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించినట్లయితే, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తున్నది. అందుకనే అనేక సార్లు మన యొక్క ఆత్మీయ జీవితంలో దేవుని వాక్యాన్ని మనము ధ్యానించకుండా దేవుని యొక్క ధన్యతలను మనం పోగొట్టుకుంటున్నాం, దేవుని యొక్క దీవెనలు మనం పోగొట్టుకుంటున్నాం, దేవుని యొక్క ఆశీర్వాదములు మనం పోగొట్టుకుంటున్నాం. అందుకనే దేవుని యొక్క రాకడ పర్యాంతం వరకు దివారాత్రములు దేవుని వాక్యమును ధ్యానించినట్లయితే ఆ వాక్యము నిన్ను నన్ను బాగు చేస్తుంది, ఆ వాక్యము నిన్ను నన్ను సరిచేస్తుంది. అందుకనే దేవుని వాక్యము మన యొక్క జీవితానికి, మన పాదములకు దీపమై, మన త్రోవకు వెలుగుగాను దేవుని వాక్యం మారుతుంది. అందుకనే ఈ దేవుని వాక్యం ద్వారా దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోవాలంటే నిజంగా ప్రియమైన దేవుని ప్రియులారా, దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించబోతున్నాడు, దేవుని యొక్క వాక్యానుసారంగా ఆశీర్వదించబోతున్నాడు. కాబట్టి ఈరోజు మన యొక్క ఆత్మీయ జీవితంలో, మన యొక్క ఉదయకాల ధ్యానములో, అదేవిధంగా ప్రతినిత్యము దివారాత్రములో దేవుని వాక్యాన్ని ధ్యానించి, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించి దేవుని యొక్క సన్నిధిలో ధన్యుడిగా మారితే దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈ ఫలభరితమైనటువంటి ఆత్మీయ జీవితంలో, ఆత్మీయ మార్గములో దేవుని యొక్క ఆశీర్వాదములను కనుగొని, దేవుని యొక్క దీవెనలు కనుగొని, దేవుని యొక్క వాక్యం ప్రకారము చేయవాడు ధన్యుడు. కాబట్టి దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించేవాడు ధన్యుడు. కాబట్టి దేవుని యందు నమ్మకంగా జీవించాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అందుకనే ఈరోజు క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని సొత్తుగా, దేవుని యొక్క ఆశీర్వాదకరమైన, దేవుని యొక్క ధన్యులుగా, జీవులుగా మనం జీవించాలంటే మన యొక్క పరిశుద్ధాత్మ దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాలి. పరిశుద్ధాత్మ దేవుని వాక్యాన్ని నిజంగా ఆశీర్వాదకరంగా దేవుడు నీకు దీవించబోతున్నాడు. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా యొక్క వ్యక్తిగత జీవితంలో కూడా గమనించినట్లయితే, ఒకరోజు నేను అనేకమైన సమస్యల్లో ఉన్నప్పుడు, అనేకమైన బాధల్లో ఉన్నప్పుడు దేవుని వాక్యం ద్వారానే నేను నెమ్మది పొందాను. దేవుని వాక్యం ద్వారానే నేను నిజంగా ఆ యొక్క బాధల్లో నెమ్మది చిక్కింది. ఆ వాక్యం ద్వారానే దేవుడు నన్ను బ్రతికించుకున్నాడు. ప్రభునందు ప్రియులరా, ఈ యొక్క వాక్యమును దివారాత్రములు ధ్యానించచ్చు, దేవుని వాక్యానుసారంగా నడుచుకునొచ్చు, దేవుని యొక్క వాక్యానుసారముగా తృప్తి పొందొచ్చు, దేవుని యొక్క ధన్యతలు పొందగోరుచున్నావా? అయితే దేవుడు ఖచ్చితంగా ఈరోజు దేవుని వాక్యం ద్వారా నన్ను హెచ్చరించినట్లయితే, దేవుని యందు నమ్మకముగా నిలకడగా జీవించినట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. దేవుని వాక్యం యందు తృప్తిగా మనల్ని సంతోషపెట్టబోతున్నాడు. కాబట్టి ఈరోజు మనము తీర్మానం చేసుకుని ప్రభువుకి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కనికరములు కలిగిన పరలోకమందు ఆసీనుడైన మా పరమ తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రములయ్యా. దివారాత్రములు మీ వాక్యమును ధ్యానించటానికి ఈ బిడ్డలను మీరు ఆశీర్వదించండి. మీ వాక్యమందు తృప్తి చెందడానికి, మీ వాక్యానుసారంగా నడవడానికి మీరు సహాయం చేసి బిడ్డలను నడిపించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.